తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ కాంట్రవర్షియల్ టాపిక్ ఈ రోజు మాట్లాడాలనుకుంటున్నాను. దయ్యాలు రైట్. ఉన్నాయా? రైట్. ఉంటే కొంతమందికి సెలెక్టివ్ గా ఎందుకు, కొంతమందికి కనపడి ఇబ్బంది పెడుతున్నాయి, కొంతమంది కనపడకుండా ఉన్నాయి. కొంతమందికి కనపడని వాళ్ళు ఎందుకు ఏమంటారు, "ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, దయ్యాలు లేవేం లేవు" అని అంటూ రైట్. ఉంటారు. వాట్ ఈస్ యువర్ కాల్ ఆన్ ఇట్? ఏం చెప్తారు, దయ్యాలు ఉన్నాయనంటే? లేకపోతే దాని నుంచి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదైనా పరిహారం చెప్తారా? తప్పకుండా. అంటే ఇక్కడ ఏమంటాం, పూర్వాశ్రమంలో నేనైనా కూడా జర్నలిస్ట్ గానే వచ్చాను కాబట్టి పూర్వాశ్రమంలో మీరు జర్నలిస్ట్. కదా. అవును. సో అందుకని ఏది పడితే అది కొట్టి నమ్మేస్తానని కానీ, సో ప్రతిదీ కూడా కొట్టి పారేస్తానని కానీ కాదు. సో ఎంతో కొంత ఒక పరిశోధన, ఒక విశ్లేషణ అనేది అవసరం ఉంటేనే ఉంటుంది. కన్సిడర్ చేస్తారా? అవసరం ఉంటుంది. అంటే అసలు నేర్చుకున్న సబ్జెక్టే మనం దాని నుంచి ఇది అవునా కాదా జ్యోతిష్యం అనేది అలా నేర్చుకుని వచ్చిన వాడిని తప్ప, సో ఏదో వారసత్వంగా గాని అంతకుముందు ఎవరైనా మా తరాల్లో ఉండి చేయలేదా నేర్చుకోవటం ఎవరు? అనేది ఎవ్వరూ లేదు. ఓకే. సో అది ఎట్లా తిరిగింది ఒక పాయింట్ లో సూక్ష్మంగా చెప్పండి, ఎట్లా తిరిగారు అస్ట్రాలజీ వైపుకి? అంటే ఆస్ట్రాలజీ వైపుకి చిన్నప్పటి నుంచి ఎందుకో, అంటే మనకి తెలియకుండా కొన్ని కొన్ని దాన్ని సిక్స్ సైన్స్ అంటారు ఇలాంటి సైన్స్ వాళ్ళు. సో నా ఊహలు ఏవైతే ఉంటాయో అప్పుడప్పుడు కొన్ని అవి రైట్ అవుతూ ఉండేవి. సో అంటే మా అమ్మగారు ఉదాహరణకి ఎక్కడైనా ఏదైనా ప్రయాణం చేసి వస్తున్నారు అనుకోండి, అమ్మ నీ పక్కన ఎవరైనా వాళ్ళ పలానా ఆవిడ కూర్చుందా అంటే అది ఒకసారి రైట్ అవుతూ ఉండేది. అయ్యో. సో ఇదేదో నాకు తెలియకుండా పుస్తకాలు ఏదైనా మార్కెట్‌లో కొంటే ఎందుకు అవే కొనాలనిపించేది. ఓకే. సో అందుకని అక్కడి నుంచి అలా తెలియకుండా ఒక ఇంట్రెస్ట్ పెంచుకున్నాం గానీ, ఇప్పటికీ జ్యోతిష్యం అంటే కొద్దిగా హీనంగా చూసేవాళ్ళు ఉంటారు. బాగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. అంటే అవును సార్. అదేదో యాచక వృత్తిలాగా కూడా భావించే కొంత క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు సమాజంలో అయితే. నేను లేరని చెప్పను. ఎందుకంటే దాని వాల్యూ తెలియని వాళ్ళు ఎలా అయినా మాట్లాడతారు. కదా! ఉంటారు. సో అయినప్పటికీ కూడా ఎప్పుడైతే దీన్ని మనం అనుభవం తెలుసుకున్నామో, దాంతో ఎంతో కొంత మనం జనాల్ని కరెక్ట్ విధానంలో పంపగలమనే ఒక ధైర్యం వచ్చినప్పుడు నేను చేస్తుంది రైట్, మంచి పనే. కనీసం కొంతమందికైనా ఒక రకమైన మనం సరైన మార్గనిర్దేశకత్వం చేస్తామనే ఒక ఎవరు మీ నమ్మకం. గురువులెవరు? నాకు నేనే స్వయంగా ఓకే. చెప్పాలంటే గనక. ఓకే. అంటే పుస్తక పఠనం ద్వారానా? పుస్తకాలే ఎక్కువ. అంటే హ్మ్. కొంతవరకు కొన్నాళ్ళు మటుకు కేపీది పోస్టల్ ద్వారా చేయటం అనేది జరిగింది. బట్ కేపీ దానికొచ్చేసాక ఇంకసలు ఏది కూడా నాకెక్కదు ఇప్పుడు. ఓకే. అలాగని కేపీ లేకపోతేనే జ్యోతిష్యం ఉండదు అనడానికి లేదు. రైట్. ఎవరు వాళ్ళు ఏదైతే ఎంచుకున్నారో దాంట్లో రాణిస్తున్న వాళ్ళు ఇప్పటికి నేను చూస్తున్నాను. అందుకని నాకెందుకో ఇది అబ్బింది. యాహ్! నేను అదే రైట్ అనుకుంటున్నా అంతవరకే. కృష్ణమూర్తి పద్ధతిని ఆయన అలవర్చుకున్నారు. నేను రైట్. నేర్చుకున్నాను అంతవరకే. అందరూ ఇప్పుడు కొంతమంది ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతారు. కొంతమంది నాగార్జున యూనివర్సిటీలో చదువుతారు. బట్ వాళ్ళు చెప్పే బోధన వాళ్ళకి కరెక్ట్. అర్థమవుతుంది. నేను చెప్పే బోధన నాకు అర్థమవుతుంది. కరెక్ట్. సో రైట్. నేను చదివింది ఇది. రైట్. సో ఇక్కడ దెయ్యాలనే హా! మాటకొస్తే ఖచ్చితంగా నేను అనుభవపూర్వకంగా చూసి ఉన్నాను. సో దెయ్యాలు లేవు అంటే గనక నాస్తికులు అనొచ్చు దెయ్యాలేంటి అని. ఇక్కడ మనకు ఒకటి కనెక్ట్ అవ్వటం అనేది ఎలాగ ఉంటుంది అంటే గనక, నేను ఆత్మలు డైరెక్ట్‌గా చూసి ఉండకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు తెలిసిన ఒక ఆవిడకి పట్టింది దెయ్యం. ఇంచుమించు నేను అప్పుడు సెవెంత్ క్లాస్ అనుకుంటా. హ్మ్. సో ఏదైనా ఇల్యూషన్ అనుకుంటారు. మనకి వీళ్ళేమంటారంటే గనక అదంతా వాళ్ళ భ్రమ. వాళ్ళకొక హిస్టీరియా. వాళ్ళకి అలాంటి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయని చెప్పి మామూలుగా మన హేతువాదులందరూ కూడా అంటూ ఉంటారు. అవును. కానీ ఇల్యూషన్ అనుకుంటే ఆ ఇల్యూషన్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆవిడెవరైతే ఉన్నారో ఒక ఇంటికి అద్దెకెళ్ళింది కొత్తగా. అద్దెకెళ్ళినప్పుడు ఆయన భార్య ఎవరైతే, అంటే ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొదటి భార్య చనిపోయింది. రెండో భార్యను ఎవరినో చేసుకున్నారు. ఈవిడ కొత్తగా అక్కడికెళ్ళాక ప్రెగ్నెంట్ అయింది. సాధారణంగా గర్భిణీ స్త్రీల పట్ల ఎక్కువ ఇష్టం చూపుతాయట ఆత్మలు. అందుకని ఓహ్! గర్భిణీ స్త్రీలకు మీకు ఈవెన్ పురాణాల్లో కూడా గర్భిణీ స్త్రీలు పలానా ఏమంటారు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళొద్దని, కొండలు, గుహల వైపులకెళ్ళొద్దని మీకు స్పష్టంగా పద్మపురాణంలో వస్తుంది. సో ఎందుకనంటే గనక ఏవైతే ఇలాంటి ఏకాంత ప్రదేశాలు గానీ, తర్వాత ఇలా ఎక్కువ శిథిలావస్థలో ఉండే ఆలయాలు గానీ, ఇలాంటివి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కోసారి సైకిక్ శక్తులు ఉంటాయని చెప్పి ఆ రోజే వాళ్ళు రాయటం అనేది ఉంది. సో అలా గర్భిణీ వాళ్ళంటే కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటాయట అవి.
సో, అందుకని ఆవిడకి తెలీదు ఈయనకి భార్య పోవటం గాని, అది గాని. ఆవిడ పేరుతో సహా చెప్పింది. ఓహ్! సో, వాళ్ళెవరో వస్తూ ఉంటారు కదా! ఉందో లేదో చూడడానికి వచ్చినప్పుడు, పలానా నేను గంగని, గంగమ్మ. సో, తల్లి ఆహ్, బావుందని నేను పట్టాను ఇదేదని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఓకే. సో, ఇల్యూషన్ అవ్వడానికి మాట్లాడింది ఈవిడే ఓకే. హ్మ్. ఇక్కడ ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆస్కారం లేదు గదా! ఆవిడ పేరు ఆవిడ తెలీదు. పేరు తెలియడానికి లేదు. ఆవిడ ఎవరనేది ఈవిడెప్పుడు చూడలేదు. అంటే ఎందుకొచ్చామంటే కూడా అదే కారణం చెప్పింది. ఏమని? అదే తల్లి బావుంది నేను అందుకని పట్టాను అని చెప్పి. అది విడిపించడానికి అంటే అసలే వాళ్ళప్పుడు విడిపించడం అంటే ఎప్పుడైనా సరే ఆన్యుడికి ద్వారా చేయించడం అనేది తెలుసు. సరే పోనీ అది ఇంచుమించు నేనెప్పుడో సెవెంత్ క్లాస్ అన్నప్పుడు. తర్వాత వచ్చేప్పటికి మళ్ళీ ఇంచుమించుగా 2016 17 ఓహ్! మధ్యలో. హ్మ్. సో, అప్పటికి ఒక ఇలాగ ముస్లిం అంటే మీకు అందుకే ఇక్కడ మనకేంటంటే నేను 2 పరిచయం ఉన్నాయి. అంటే ఈ క్రిస్టియానిటీలో నాకంత తెలీదు. బట్ ముస్లిమ్స్‌లో మాత్రం వాళ్ళు జిన్ అంటారు. హ్మ్. జిన్ అని ఈ ఆత్మలు అంతా కూడా వాళ్ళకి అలాంటి జిన్ గనుక కొన్ని కొన్ని వాళ్ళకి మేలు చేసే జిన్నులు కూడా ఉన్నాయి. హ్మ్. వాళ్ళ ఆర్థిక బాధలు తీర్చటం. హ్మ్. తర్వాత శాశ్వతంగా వాళ్ళతో కొంతవరకు వీళ్ళు శారీరకంగా రిలేషన్ ఏర్పాటు చేసుకోవటం. బాబోయ్! అవన్నీ కూడా ఉంటాయి. అవి వాళ్ళు నమ్ముతారు కూడా ముస్లిమ్స్ జిన్నులని. సో, మనం విధానంలో మాత్రం నేను హిందూయిజంలో మాత్రం మరి అలాగా శారీరకంగా అంత తెలియలేదు గానీ, బట్ ఎక్కువ శాతం ఒంటి మీదకి వస్తూ ఉండటం, కొద్దిగా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండటం. అంతవరకే చూడటం అనేది ఉంది కానీ, బట్ ఇలా ఉండదు. కానీ ఇలా ఉంటుంది అన్నట్టు ఎప్పుడో 'చందు సోమబాబు' అనే రైటరు 'కాస్మోరా'లో అదేంటివన్నీ కూడా ఉదహరించాడు. ఇంచుమించు మనకి ఆ 'తులసి తులసి దళం' హ్మ్. ఇలాంటి ఇవన్నీ. సీరియల్స్ అన్నీ 'యండమూరి' అన్నీ కూడా ఈ దెయ్యాలకి సంబంధించినవే. హ్మ్. కానీ అవి ప్రాక్టికల్‌గా మనం చదువుతాం. ఒక నవల చదువుతాం, ఒక పుస్తకం చదువుతాం. బట్ అదే అనుభవం మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా రైట్. అంటే ఇక్కడ ఆ ఏదైతే ఒక ముస్లిం అమ్మాయికి ఇలాగ జిన్ను ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. సో, జరిగినప్పుడు అక్కడ ఏంటంటే ఏదైతే జిన్నొచ్చి అమ్మాయికి ఒక చోట గాయం చేసింది. గాయం చేయడం ఏంటి? అంటే ఇప్పుడు మనం ఏమంటాం ఆ రిలేషన్స్‌లో ఒక్కోసారి రక్కచ్చు, హ్మ్. ఏమైనా చేయొచ్చు కదా! హ్మ్. సో, ఒక చోట గాయం చేసింది. అది ఎక్కడ చేసింది చెప్తే అక్కడుంది గ్యారంటీగా. మరి ఎలా తెలిసిందది? హ్మ్. బాబోయ్! హ్మ్. సో, అందుకని నమ్మాలి అనిపిస్తుంది. హ్మ్. మనం వద్దు మనము ఎంతో కొంత చదువుకుని వచ్చిన వాళ్ళమే, హ్మ్. అన్నీ తెలుసుకొని వస్తున్న వాళ్ళమే. హ్మ్. కానీ అనుభవం మించినది ఉండదు కదా! రైట్. సో, అందుకని ప్రతిదీ కూడా అలా కొట్టి పారేయలేం కొన్ని కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే పక్కా ప్రూఫ్స్ ఉన్నాయక్కడ. హ్మ్. హ్మ్. రైట్. సో, మరి అందుకని దీనికేంటి ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? అది ఖచ్చితంగా ఇప్పుడేంటంటే జనరల్‌గా జాతకాల్లోకొచ్చినప్పుడు జలరాశులకి చాలా ఈజీగా పట్టే అవకాశాలుంటాయి. సో, కర్కాటకం గాని, వృశ్చికం గాని, హ్మ్, మీనం మీనం. గాని. హ్మ్. సో, అలాగే దిష్టి గాని ఏదైనా కూడా వీళ్ళకే తొందరగా తగిలే అవకాశాలు కూడా ఉంటాయి. నజర్ అంటాం కదా! అలాంటివి కూడా వాళ్ళకే ఎక్కువగా తగలడానికి ఉంటుంది. దెయ్యాలు లాంటివి కూడా ఏదైనా సరే తొందరగా వాళ్ళకే కనిపించడానికి ఉంటుంది. సో, నక్షత్రాల్లో కూడా ఎక్కువగా ఈ జ్యేష్ఠ నక్షత్రానికి, ఆశ్లేష నక్షత్రానికి, తర్వాతొచ్చేప్పటికి మూలా నక్షత్రానికి, తర్వాతొచ్చేప్పటికి శ్రవణ నక్షత్రానికి, రోహిణి నక్షత్రానికి, తర్వాత వచ్చేప్పటికి మృగశిర నక్షత్రానికి. వీళ్ళకి ఎక్కువగా కనపడే అవకాశం మళ్ళీ విశాఖ నక్షత్రానికి కూడా కనపడే అవకాశాలున్నాయి. ఈ నక్షత్రాలు కొద్దిగా బలహీనమైనవి ఈ విషయాల్లో. హ్మ్. సో, అందుకని ఇలాంటి వాళ్ళకి కూడా కొంత తొందరగా కనపడడానికి ఉంటది. సో, కొంతమందికేంటంటే మనం ఆత్మ చూడాలి అన్నా కూడా సాధ్యం కాకపోవచ్చు. కొంతమందికి ఈజీ ఉంటది. కానీ రైట్. అంత మాత్రం నేను చూడలేకపోతున్నాను కదా! అంటే ఉండదని కాదు. హ్మ్. ఉంది నా లెక్కలో అయితే ఖచ్చితంగా. సరే మీరు ఉందనుకున్నా, లేదు అనుకున్నా భయం అన్నది ఇంతకంటే ప్రమాదమైనది. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. ఇప్పుడు మనకి దెయ్యం ఎక్కడా కనపడలేదు కానీ మా పిల్లాడు దెయ్యంలాగానే ప్రవర్తిస్తున్నాడు. లేదా మా పిల్ల దెయ్యంలాగానే ప్రవర్తిస్తుంది. చాలా అర్థమైంది. బోలెడు సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. యాక్చువల్‌గా దెయ్యం పట్టినప్పుడు అప్పటిదాకా ఎప్పుడు కూడా పప్పు తినని వాడు పప్పు తినొచ్చు. హుహు. వీడసలు ఇదివరకంటే పప్పంటే వీడికి నచ్చేది కాదు. ఎందుకు పప్పేసుకుంటున్నాడు అంటే, హ్మ్. ఒక్కోసారి అలాంటివి కొన్ని కొన్ని హ్మ్. మిస్టీరియస్‌గా జరుగుతాయి. హ్మ్. సో, అలా ఎన్నో రకాలుగా మనం ఉంటాయి. గుర్తించొచ్చు. సింప్టమ్స్ ఉంటాయి. కళ్ళు గుంటలు పడిపోతాయి. ఓహ్!
సో అవన్నీ చెప్పొచ్చు. అంటే మనం ఇది జస్ట్ ఒక నార్మల్‌గా నేను ఇంట్రడ్యూస్ చేశాను గానీ, బట్ ఇంకా దీంట్లో ఊజా బోర్డ్ అని ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకుంటూ పోతే హ్మ్. చాలా వస్తాయి. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఏదైనప్పటికీ కూడా ఇలాంటి ఏదైనా సరే ఒక భయం వెంటాడుతున్నప్పుడు ఏదైనా మా ఏంటో తెలియట్లేదు, ఒక గాలొచ్చింది, ధూళొచ్చింది, అలా రకమైన భయం ఏదైతే ఉంటుందో, అలాంటి భయం పటాపంచలు అవ్వాలండి. కావాలి అంటే ఏం చేయాలి అనేది. అది ఖచ్చితంగా ఆంజనేయుడే. ఆంజనేయుడు. సో, ఆంజనేయుడికి ఏంటంటే మనం చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా ఆంజనేయుడికి 8 బత్తులతో ఓహ్! దీపం వెలిగించాలి. అయితే వెలిగించే ముందు ఆ దీపం పెట్టేప్పుడు ఏంటంటే ఒక అష్టదళ పద్మం అంటాం. అంటే పద్మంకి 8 రేఖలుంటే దాన్ని అష్టదళ పద్మం అంటాం. ఈ అష్టదళ పద్మంలో హం, 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 హం అని అన్ని రేఖల్లో రాయాలి. 8 సార్లు. అది 8 రేఖల్లో ఒక్కొక్క దాంట్లో హం. హం, ఏరాల వల్ల హం. దేనితో రాయాలి? ఎలా రాసినా పర్వాలేదు. సింధూరంతో రాస్తే మరీ మంచిది. సింధూరం. సో, అలా రాసి ఆ మధ్యలో ఏదైతే రౌండ్ వృత్తం ఉంటుందో అక్కడ దీపం పెట్టాలి. అలా 8 బత్తులేసి దీపం పెట్టాలి. ఆ దీపం పెట్టాక నుసేదైతే వస్తుందో ఎవరికైతే మనం అనుకుంటున్నామో అలా వాళ్ళకి అది పెట్టాలి. అలా ఒక 7, 8 వారాలు చేస్తే ఏ వారం చేయమంటారు? అది శనివారం గాని, తర్వాత ఆదివారం కూడా మంచిదే ఇలాంటి వాటికి. సరే ఏ పాత సమయంలో చేయాలి? సాయంకాలాలే చేయాలి. ఇలాంటివి ఎప్పుడు కూడా ప్రదోష వేళ? రాత్రి పూట చేస్తేనే రాత్రా? అంటే మనకి చీకటి పడ్డాకనే చేయాలి. ఓకే. సో, చీకటి పడ్డాక ఎప్పుడైనా చేసుకోవచ్చు. హ్మ్. సో, అర్ధరాత్రి 12 లోపు హ్మ్. ఎప్పుడు చేసినా పర్వాలా. ఆ రకంగా చేసినట్టయితే గనుక రిలీఫ్ రావడానికి ఉంటుంది. దీపం పెట్టి ఏమైనా చదవాలా సార్? అంటే జస్ట్ ఏదైనా దీపం. చదవాలి అనుకుంటే మనకి అటు ఏమంటాం దీంట్లో స్విచ్ వర్డ్‌గా కూడా అదే పనికొస్తుంది. తర్వాత మామూలుగా మన ప్రకారం కూడా అదే పనికొస్తుంది. ఓన్లీ బజరంగ బలి అంటే చాలు. బజరంగ్ బలి. అంటే చాలు. ఇంక అంతకంటే ఏం అవసరం లేదు. రైట్. ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకా వాళ్ళకి ఏదైనా సరే అనుమానంగా అనిపించినప్పుడు మాత్రం ఎక్కడైనా దొరికితే ఈ వేప మండలు ఒక 3 గురువారాలు మన ఇంటి గుమ్మానికి కడితే సరిపోతుంది. ఓకే. అప్పుడు అలాంటివి ఏమన్నా కూడా ఖచ్చితంగా పోవటం అనేది తొలగి ఉంటుంది. అద్భుతం సార్. ఖచ్చితంగా ఇది చేసుకొని ఈ ఒకవేళ ఇల్యూషన్స్‌లో ఉన్నా కూడా అదేగా బయటపడతారు కదా సార్. నేనన్నది అలాంటి ఇల్యూషన్స్ ఇప్పుడు మనకి నిజంగా ఉందో లేదో తెలీదు. కొన్ని సార్లు ఈ హేతువాదులన్నట్టు ఒక్కోసారి మనలో ఉండే అంతర్లీన భయం కూడా మానసిక ఒక్కోసారి పరమైన ఇబ్బంది ఏదో కూడా ఉన్నప్పుడు కూడా అందుకే మనం ఇక్కడ నక్షత్రాలు అవి అందుకే యాహ్! ఎక్కడైతే యాహ్! ఏదైనా సరే ఒక ఆత్మ గాని, ఒక భయం గాని, ఏదైనా ఇల్యూషన్ గాని, బలహీనత అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆటోమేటిక్‌గా రైట్. ఏవైనా సరే ఆవహించడానికి ఉంటాయి. లేదా ఆవహించకపోయినా ఆవహించామనే ఫీలింగ్ ఫీలింగ్‌లో ఉంటాం. అప్పుడు కూడా బయటపడతారు. కదా! రైట్. రైట్. అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. నమస్తే.